హాయ్, నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం ఏమనగా, ఇది మన పులివిందులో ఉన్న మిట్టమల్లేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ రేపు అనగా సోమవారం 40వ అంబులం పడి పూజ జరుగుతున్నది. ఇక్కడ రేపు అయ్యప్ప స్వాములు ఇది 40వ సంవత్సరమని ఈ మిట్టమల్లేశ్వర దేవస్థానం దగ్గర మన పులివిందులలో జరుగుతున్న అంబులం పూజ. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి రేపు అనగా సోమవారం రేపు ఉదయం 7 గంటల నుంచే పూజలు ప్రారంభమవుతాయి. అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది, తర్వాత స్వామి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మాల వేసుకున్న అయ్యప్ప స్వామి కుటుంబ సభ్యులందరూ రేపు ఇక్కడ శివాలయం దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారని, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని మరి మనస్ఫూర్తిగా మా సాయి భావన యూట్యూబ్ ద్వారా కోరుకుంటున్నాం. కాబట్టి ఎంత వర్షం వచ్చినా కూడా ఈ అంబలం పూజ ఆగదు, ఈ అయ్యప్ప స్వామి మెరవన ఆగదు. కాబట్టి ఆ స్వామి కరుణాకటాక్షలతో ఈ రేపు అయ్యే అంబలం పూజ కానీ అయ్యప్ప స్వామి మెరవన కానీ సజావుగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు ఈ శివాలయం దగ్గరికి వస్తారని ఆశిస్తున్నాను. చూడండి, రేపు అయ్యప్ప స్వామి పూజకు కార్యక్రమాలు సులువుగా జరుగుతున్నాయి. ఈ శివాలయం లోపల ఎంతో ప్రదేశంలో రేపు కన్నుల విందుగా అయ్యప్ప స్వామి పూజ, అయ్యప్ప స్వామి భజనలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామిని ఈ శివాలయం దగ్గరికి కుటుంబ సభ్యులతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. స్వామి అయ్యప్ప స్వాములందరికీ శరణాలు చెప్పుకుంటూ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయమనగా, రేపు మన శివాలయం దగ్గర జరుగుతున్న అంబుల పూజకు మండల పూజకు వాలంటీర్లుగా ఎంతోమంది మహిళలు వచ్చి ఇక్కడ వారి వంతు వారు సహకారాలు అందిస్తున్నారు. అలాగే అయ్యప్ప స్వాములు కూడా ఈ శివాలయాన్ని అందంగా తీర్చిదిద్దడానికి తమ వంతు కృషిగా ఎంతోమంది అయ్యప్ప స్వాములు చూడండి, ఇక్కడ వాలంటీర్లుగా ఎంతోమంది మహిళలు అమ్మాయిలు వచ్చి అయ్యప్ప స్వామి పూజ సేవలో పాల్గొనడము మన పులివిందల్లో జరుగుతుంది. ఇక్కడ అన్ని పూలన్నీ కుట్టి శివాలయంలో ఇలా అయ్యప్ప స్వాములందరూ వారు కుట్టిన పూలను అందంగా అలంకరించుతూ రేపు శివాలయాన్ని అందంగా తీర్చిదిద్దేదానికి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి వంతు కృషి చేస్తున్నారు. రేపు శివాలయంలో ఉదయం 6 గంటల నుండి పూజలు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయమే వచ్చి అయ్యప్ప స్వామి పూజలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతో అందమైన ఈ శివాలయంలో ఇది 40వసారి జరుగుతున్న పడి పూజ అని ఆ ఆలయ కమిటీ దగ్గర ఉన్న అయ్యప్ప స్వామిని తెలపడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వామి పూజలతో పాటు ఈ శివాలయంలో ఆ శివుని దర్శనం కూడా చేసుకొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు, ఆ శివుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ అయ్యప్ప పడి పూజను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే సాయంత్రం 3 గంటల నుండి జరుగు ఊరేగింపు కార్యక్రమంలో కేరళ వాయిద్యాలతోనూ కోలాటలతోనూ ఎంతో పేటతుల్లే స్వాములు ఆడుకునేదానికి డీజే సౌండ్ సిస్టమ్తోనూ ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములు ఈ పూజలో పాల్గొని మెరవణలో అయ్యప్ప స్వామి ఊరేగింపులో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అయ్యప్ప స్వామి ముందర పేటతుల్లి ఆడడం ఆనవాయితీ. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప స్వాములు రేపు పూజ అయిపోయిన తర్వాత అన్నదానం కార్యక్రమం జరిగిన తర్వాత ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనాలని, అలాగే కలశం ఎత్తుకునే స్వాములు కన్యాస్వాములందరూ ఒక లైన్లో నిలబడి అయ్యప్ప స్వామికి ముందర రథం ముందర అవతల యువతల 2 లైన్లుగా నిలబడి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి భక్తి శ్రద్ధలతో మనసులో అయ్యప్ప నామం స్మరించుకుంటూ అయ్యప్ప స్వామి ఊరేగింపు ముందర కలిసిమెత్తుకున్న కన్యస్వాములందరూ స్వామి శరణాలు పలుకుతూ అయ్యప్పకు ఆహ్వానం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అయ్యప్ప స్వామి మెరవణలో క్రమశిక్షణతో కూడిన భక్తిభావంతో అయ్యప్ప స్వాములందరూ మెలగాలని నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి. ఎందుకంటే శివాలయం ముందర స్థలం చిన్నదిగా ఉంది. స్వాములు ఈసారి చాలామంది ఎక్కువగా ఉన్నారు కాబట్టి
అయ్యప్ప స్వాములు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ అన్నదానం ఏర్పాటు చేయాలంటే స్థలం విశాలంగా ఉండాలి కాబట్టి శివాలయం పక్కన ఉన్న మైదానంలో ఎంతో చురుగ్గా సాగుతున్నాయి ఈ ఏర్పాట్లన్నీ. ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటుకు సుమారు 8,000 మందికి రామట్లపల్లి ఈశ్వరెడ్డి గారు అంటే అయ్యప్ప స్వామి వారు ఈ అన్నదాన కార్యక్రమం ముందు రావడం జరిగింది. ఈ రామట్లపల్లి ఈశ్వరెడ్డి ఈ వీడియోలో ఎంతమందికి రేపు కాబట్టి ఇతనే 8,000 మందికి ఇక్కడ రేపు పడి పూజ 8,000 మందికి అంతా మీరైనా ఒక్కరే ఏర్పాటు దీంట్లో భాగస్తులు అయితే ఎవరు లేరు. పులివెందుల సమీపాన మీ సొంత ఊరు ఏసమే గ్రామ వాస్తవుడు రామట్లపల్లి గారు పేరు కాబట్టి అతనికి రేపు అన్నదానం ఖర్చు అంతా రామట్లపల్లి ఈశ్వరెడ్డి ఇంచుమించు 8,000 మంది ఆదరించాలని స్వయప్ప స్వాములు నానాయప్పలంతా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి రేపు అందరూ అయ్యప్ప స్వాములందరూ రేపు ఉదయమే 6 గంటలకే ఈ శివాలయం దగ్గరికి రావాలి. అయ్యప్ప స్వామి పూజలో పాల్గొని స్వామి ఆశీస్సు పొందాలని నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా పదే కోరుకుంటూ ఫోటోలు కార్యక్రమం ప్రతి ఒక్కరు వస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉంటారు.